హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు స్టాక్స్ అండ్ ట్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఫస్ట్ వ్లాగ్ అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అందుకే ఏదైనా టెంపుల్ గురించి చేద్దామని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంతకీ ఏ టెంపుల్ అని ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏం లేదండి, ఈ మధ్య అంతా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా ఈ టెంపుల్ గురించే చెప్తున్నారు. మన బోడుప్పల్లో ఉన్న నిమిషాంబికాదేవి టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ అమ్మవారికి మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే నిమిషాల్లోనే నెరవేరుస్తారంట. మరి ఇంత పవర్ఫుల్ అమ్మవారిని దర్శించుకోకుండా ఎలా ఉంటామండి? అందుకే వచ్చేసాం. మీరు కూడా చూసేయండి. టెంపుల్ బయట అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉంటుంది. అక్కడే మనకి పూజకు కావాల్సిన సామాన్లన్నీ దొరుకుతాయి. చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయన్నమాట. అండ్ కొబ్బరికాయ అయితే బయటే కొట్టి తీసుకెళ్ళాలి. లోపలంతా ఫుల్గా డెకరేషన్ చేశారు, ఎందుకంటే నెక్స్ట్ డే నుండి నవరాత్రి స్టార్ట్ అవుతుంది. మాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం చేసేసుకోండి. చూడండి ఎంత కళగా ఉన్నారో, అమ్మవారి ముఖం అయితే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. మా అదృష్టం ఏంటంటే ఆ రోజు చాలాసేపు లైన్లో పెట్టేశారనమాట అర్చన కోసం. సో అంతసేపు నేను అమ్మవారిని చూస్తూనే ఉండిపోయాను. ఇక్కడ మనకి అమ్మవారితో పాటు విఘ్నేశ్వరుడిది, సీతారాముల వారిది, సాయిబాబా, దత్తాత్రేయుడు, శివయ్య, నాగదేవత, ఆంజనేయ స్వామి, ఇలా అందరి టెంపుల్స్ ఉంటాయి. సో ఈ టెంపుల్కి వస్తే మనం అందరినీ దర్శించుకున్నట్టే. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 నుండి 12:30 వరకు అండ్ ఈవినింగ్ 5:30 నుండి 8:30 వరకు ఉంటుందండి. ప్రదక్షిణ చేసుకోవాలంటే మధ్యాహ్నం 2 నుండి 5 వరకే, ఓన్లీ ఆ టైంలోనే ప్రదక్షిణ అలౌ చేస్తారు. పక్కనే ఈ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి, తప్పకుండా దర్శనం చేసుకోండి. మేమైతే మా వదిన వాళ్ళతో వచ్చేసాము. ఎంత రష్ ఉన్నా సరే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తిరిగి వెళ్ళిపోతుంటే అక్కడే శ్రీకృష్ణ టెంపుల్ ఉందని ఒక బోర్డు కనిపించింది. ఇంత దూరం వచ్చాక ఆ టెంపుల్ చూడకుండా ఎలా వెళ్ళిపోతామండి, అందుకే ఆ టెంపుల్కి కూడా వచ్చేసాము. ఇక్కడ మనకి సాయిబాబా, ఆంజనేయ స్వామి, రాఘవేంద్ర స్వామి అండ్ పైన శ్రీకృష్ణుడి టెంపుల్ ఉంటుంది. కృష్ణునికి ఒకవైపు అమ్మవారు, ఇంకోవైపు శివుని దేవాలయాలు కూడా ఉంటుంది. శ్రీకృష్ణుని విగ్రహం చూసారా ఎంత బాగుందో, డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఈ టెంపుల్స్ని అయితే విజిట్ చేయండి. మేమైతే కాసేపు ఆ టెంపుల్లోనే కూర్చున్నాం, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.